రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. గన్ పార్క్ నుంచి బషీరాబాద్ ఈడీ కార్యాలయం వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేకే మోదీ సర్కారు అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలంటే ఇక ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. గన్ పార్క్ నుంచి బషీర్బాగ్కు ఈడీ కార్యాలయం వరకు భారీగా పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు నేతలు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ని చూసి ఓర్వలేకనే మోదీ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కాంగ్రెస్ నేతలు. పేపర్ విషయంలో ఛార్జ్ షీట్ లో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పుచ్చుకున్నటువంటి మోడీ ప్రభుత్వం, అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ, దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, ఖవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొండంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్ కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్, అది నష్టాల్లో ఉంది, జీతపత్యాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్ కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. కొన్ని సంస్థ వేరొకగా మనం కొన్నామంటే అదే కాదు. అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ అదుపులో ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం. దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది వాటాదారులుగా ఉన్నారు. మన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మన పేపర్ కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్ లో వారి గుండె అయిన గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు
ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది